ఎవరో తెలుసా? శంకరన్న తెలుసా నీకు? సరే నాకు కోపం వస్తుంది, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ అసలు ఇంత ట్రాఫిక్ ఎప్పుడు ఉండదు. సో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక ఆటో బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు ఏం చేస్తుంటాడు, ఎలా ఆటో నడుపుతారు, తన క్యారెక్టర్ ఏంటి అంటే అందరిది చెప్తలేను. సో ప్రెసెంట్లీ ఎగ్జాంపుల్గా నాది తీసుకోండి. ఈ వీడియో వచ్చేసి మీరు లాస్ట్ దాకా అయితే చూడడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. మస్త్ అంటే మస్తుగా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం, పదండి. సో గాయస్, బస్తీలో అయితే ఎవరు లేరు. ఇదే మా పెద్దమ్మ ఇల్లు. సో మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఆటోకి అయితే వెళ్ళిపోయారు. చూడొచ్చు, ఇప్పుడైతే ఎవరు లేరు. సో గాయస్, ఆటో తీసుకొని టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాను. నేనైతే పొద్దున్న టిఫినే తింటాను. సో ఇక్కడ వచ్చాను. ఇక్కడ ట్రాఫిక్ అయితే మామూలుగా అవ్వట్లేదు గాయస్, మీకైతే చూపిస్తాను చూడండి. చూడొచ్చు గాయస్, ఇక్కడ అసలు ఇంత ట్రాఫిక్ ఎప్పుడు ఉండదు. సో నేను తినే టిఫిన్ అయితే బండి ఇదే చూడండి. ఓరి బాబోయ్, కొంచెం బెటర్ గ్యాస్. టిఫిన్ అయితే తినేసాను గ్యాస్ ఇప్పుడే. సో ఆ ట్రాఫిక్ ఎందుకు అవుతుందంటే గ్యాస్, ఇంతగానం కేబీఆర్ పక్కన 1 వే రోడ్ చేసేసారు. ఎందుకంటే అక్కడ కొత్తగా రేవంత్ రెడ్డి గారు బ్రిడ్జి కట్టిస్తున్నారు. సో దానివల్ల ఇంతగానం ట్రాఫిక్ అవుతుంది. అక్కడ మన జుబ్లీ చెక్ పోస్ట్ కాడ ఒక రోడ్ అయితే బంద్ అయిపోయింది. సో అంతగానం ట్రాఫిక్ అయిపోయింది. సో అక్కడ ట్రాఫిక్ అవ్వడం కారణం అయితే ఇదే గైస్ మ్యాటర్. హే గైస్, మీకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను రోడ్డు మీద ఆటో నడుపుతున్నా, ట్రాఫిక్ బాగా అవుతుంది. ఒక ఆటో వచ్చేసి నా వెనకాల గుద్దిండు. ఆ ఆటోని నేనేం చేస్తా అంటే కిందకి దిగి, ఫాల్తు మా అక్కలేవడే చూసుకోలేవారా, ఆటో కనిపిస్తలేదా, ఏం దోవలసిందా ఏంటి, ఇలా తిడతాను గైస్. ఇలాగే తిడతారు జనరల్గా ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రెసెంట్లీ వాడు అమాయకుడు ఉంటే అన్న సారీ అన్న అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాడు మంచోడు. అక్కడ మనం ఇక ఒకరిని బెదిరించా ఆ హైప్లో నేనుంటా. ఇది రియాలిటీ మీకు చెప్తున్నా చూడండి. ఇప్పుడు దీన్నే ఇంకోలా చెప్తాను చూడండి. నాకు జరిగిన సంఘటన అయితే చెప్తాను చూడండి. సో నేను ఆటో నడుపుతున్నాను. ఆటో నడుపుతుంటే ఒకడైతే గుద్దిండు. తను వచ్చేసి కారోడు గుద్దితే నేను దిగేసి, ఏం బలిసిందారా గుద్దినావు అని నేను చెప్తే గైస్, ఒకడు దిగిండు, ఏం బలిసిందా, నేను అదే మాట మళ్ళీ చెప్పాను ఆడికి, బలిసిందారా అని చెప్తే వెనకాలనే ఆ కారు నుంచి ఇంకో 4 దిగారు ఆ కారులో నుంచి. అయితే నా ఎక్స్ప్రెషన్ అప్పుడు, చూసుకోవాలి కదన్నా, నువ్వు చూడనా, అరే ముందర ట్రాఫిక్ ఉంది చూడాలిగా అన్న, ఏంటన్నా నువ్వు ఆడొచ్చేసి చూసుకోలేదురా భయ్. ఇప్పుడు ఏమైందంటే ఏం అవ్వలేదు కానీ కొద్దిగా చూసుకొని నడపనా, అయ్యో ఏంటన్నా చూసుకోనా ప్లీజ్ అన్నా అని ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతా. అంటే అక్కడ చూడండి, ఒక్కడే ఉంటే పైన వెళ్ళిపోవచ్చు, 4-5 దిగితే 5 ఉన్నారా ఇల్లు, వెళ్ళిపోదాం. అలా అయిపోద్ది సిచ్యువేషన్. సో మా అందరి ఆటో ప్రాబ్లమ్స్ అయితే అది చెప్పేశాను కదా. ఇప్పుడు కస్టమర్ ప్రాబ్లం. సో మన జుబ్లీ చెక్ పోస్ట్ అనుకోండి, జుబ్లీ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంది. సో కస్టమర్ ఎక్కడ పోవాలంటే పెద్దమ్మ గుడి పోవాలి. పెద్దమ్మ గుడి పోవడానికి ఆటో అతను, సో మ్యాక్సిమం ఆటో అతను డబ్బులు తీసుకునేది 60 రూపీస్ 70 రూపీస్ మాత్రమే పెద్దమ్మ గుడి పోయేదానికి. సో పెద్దమ్మ గుడి ఇక్కడంటే, జుబ్లీ చెక్ పోస్ట్ ఇక్కడంటే, ఆ ఆటో అతను ఇక్కడ నుంచి ఇక్కడ పెద్దమ్మ గుడికి వచ్చేస్తే అయిపోద్ది. కానీ కొందరి ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే హుషారు లెక్కలు చూపిస్తారు. ఎలా అంటే సో ఇలా తీసుకోకుండా మేడం చాలా దూరం ఉందని చెప్పేసి 250 లేకపోతే ఒక్కొక్క ఆటోలు 300 అలా మాట్లాడుకొని, సో రోడ్ నెంబర్ 10 నుంచి ఇలా ఈ చుట్టూ తిప్పేసి ఇలా వస్తారు, అక్కడే దింపుతారు. అక్కడ నుంచి అక్కడ డైరెక్ట్ వచ్చేస్తే చాలా దగ్గర. కానీ ఇక్కడ నుంచి కొందరు ఆటోల్లో అయితే ఇలా సరౌండింగ్ మొత్తం తిప్పేసుకుంటా వచ్చి ఆ పెద్దమ్మ గుడి కాడ వదిలేస్తే, హైదరాబాద్ తెలియని కస్టమర్ ఏం చేస్తాడు, అవును చాలా దూరం ఉంది కదా అని అమౌంట్ ఇచ్చేస్తారు. కొందరు ఆటో వాళ్ళు ఇలా బోల్తా కొట్టించే ఆటో వాళ్ళు అయితే కొందరైతే ఉన్నారు గైస్. ఇదైతే కంపల్సరీ నేను చూసాను, నేను ఆటో కొట్టాను. సో నేను కూడా వేరే వాళ్ళని బుక్ చేసినప్పుడు, లేకపోతే ఒక్కోసారి నా కాడ కొత్తలో ఆటో తీసుకోకున్నప్పుడు నేను కూడా ఇలా బోల్తా పడిన రోజులు అయితే చాలా ఉన్నాయి. సో కస్టమర్ ప్రాబ్లమ్స్ అయితే హైదరాబాద్లో కొందరి కస్టమర్లు అయితే
ఇలా ప్రాబ్లమ్స్లో ఆటోల దగ్గర ఇరుక్కుంటారు. సో ఇది ఇప్పుడు వచ్చేసి నేను కొందరు కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తారో అది కూడా చెప్తాను చూడండి. సో చాలా వరకు బాయ్స్ కస్టమర్ వస్తారు కదా. సో ఒక్కొక్క కస్టమర్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అంటే వీళ్ళు ఎలా అనుకుంటారంటే ఒక్కొక్కళ్ళు ఆటో ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత లాస్ట్కి దింపిన జాగా కాడ ఎలా అంటే అమౌంట్ ఏమో ఇవ్వండి సార్, అమౌంట్ ఇవ్వమని చెప్పినప్పుడు ఆటో అవుతాను ఎలా అంటే అమౌంట్ ఇవ్వాలి. ఎందుకు రాయిపోయి ఎందుకు ఇవ్వాలి చెప్పు. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో తెలుసా? శంకరన్న తెలుసా నీకు? ఇలా కొందరు కస్టమర్లు ఇలా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. సో అంటే నాకు అర్థం కాదు, వాళ్ళని అమౌంట్ అడిగినప్పుడు ఇవ్వకుండా ఇలా చెప్తారు కదా. నాకు అర్థం కాదు ఇలా ఎందుకు చెప్తారో మరి. అంటే మ్యాక్సిమం ఆడు చెప్పినప్పుడు ఆటోతని బెదిరించా అని అనుకుంటాడు, కానీ వాడు అనుకుంటాడు. కానీ ఆటోతని ఏమనుకుంటాడు తెలుసా? నా లాంటోడు అయితే పక్కా గైస్ వీడికి తిండి గతి లేదనుకుంటా, అందుకే నేను ఎవరో తెలుసా వీడి పేరు వాడి పేరు చెప్పుకుంటాడని నేనైతే అనుకుంటా గైస్. సో ఒక బిచ్చగాడికి ఎలా అమౌంట్ ఇచ్చేస్తానో అలా ఇచ్చేసాను. వాడికైతే డబ్బుల రూపంలో ఇస్తాం, కానీ వీడికి ఒక చోట కాడ పోయి దింపేసిన తర్వాత ఒక డీజిల్ రూపంలో ఇచ్చేసా అని అనుకుంటా గైస్, అంతే. ఈ కొందరు కస్టమర్లు అయితే ఇలా ఉంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఆటో దాంట్లో యంగ్ బాయ్స్ది కొందరు ఉంటారు చిల్లర లెక్కలు చేసేవాళ్ళు. ఎలా అంటే ఇక ఆటో తీసుకుంటారు, కిరాయి కొట్టరు. ఎలా అంటే ఇలా నడుపుకుంటారు ఏ మామా ఏంటదా పోదాం మరి ఇలా కొందరు చెప్పుకునే వాళ్ళు. ఇంకా లేకపోతే ఆటో కిరాయి కొట్టకుండా అమ్మ నాన్న ఇప్పించేస్తారు. ఆటో కిరాయి కొట్టకుండా ఏం చేస్తూ ఉంటారంటే ఇక ఆటోలో వాళ్ళ గ్యాంగ్ని వేసుకొని ఇక తిరుగుతూ ఉంటాడు. ఎవడైనా కావాలని ఒకరు రోడ్డు మీద ఇలా నడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా జల్లకిస్తాడు ఆటోతోటి. వాళ్ళని జల్లకిస్తే ఇప్పుడు వాడు ఇలా జల్లకిచ్చినా ఆ ముందుటోడు రోడ్డు మీద పోయేటోడు సైలెంట్ ఉండిపోవాలి. అనుకోకుండా తిరిగి రోయ్ అని అరిచిండు అనుకో, ఆటో ఆపేసి ఏంటి అంటే వాడు ఎలా చేస్తాడంటే వాడి వెనకాల మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్లు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారని ధైర్యంతో వచ్చి ఏంటా నన్ను నేను ఎవరో తెలుసా? ఇలా యంగ్ బాయ్స్లో చాలామంది ఏదో ఒకటి పని చేయండి అంటే లేదు. సరే అది ఆటో అయితే తీసుకున్నావు కదా కిరాయి కొట్టడానికి కదా, ఇలా నలుగురిని అబ్బాయిల్ని కూర్చోబెట్టుకొని చిల్లర లెక్కలు చేస్తుంటాడు వాడు. ఇలాంటి కొంతమంది ఉన్నారు. ఇంకా నార్మల్గా ఇలా అమ్మాయిలు ఇలా పోతూ ఉంటే ఇలా మంచిగా ఇలా కూర్చొని ఉంటే ఇలా కూడా చేసేటోళ్ళు ఉంటారు గైస్. ఇలా కొంతమంది గైస్. ఇంటికైతే వచ్చేసాను గైస్, ఎందుకంటే టైం వచ్చేసి 1:30 అవుతుంది. నాకు చాలా ఆకలిస్తుంది. మళ్ళీ ఇంటికాడే వచ్చి వండుకొని తినాలి. సో మనమైతే బియ్యంని కడుగుతున్నాం. సో మా అవినాష్ వచ్చేసి మా అక్క కొడుకు అవినాష్ ఏదో చేస్తాడంట. ఆగరా ఫెయిల్ అయిపోయింది గ్యాస్, మళ్ళీ చేస్తాడు చూడండి. చేయరా వావ్, ఒకసారి ఇలా ఇది కూడా భలే సౌండ్ వచ్చిందే. మా ఇంటి పక్కన ఒక ఇల్లులో పాప ఉంది. సో ఆ పాప పైన ఉంటుంది, కానీ వాళ్ళమ్మ ఇక్కడ మా ఇంటి పక్కన చిన్నమ్మ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది. ఒకసారి నీ పేరేంటి? తన్నుషి. మీ అమ్మ పేరు? సిల్లిషా. చిల్లిషా. శారదా మీ పేరు? నీ పేరు? ఇది ఒక మాట కాదు. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చాను? అవునా? ఒక ఏదైనా పాట ఉంటే పాట పాడవా?
పాట పాడు, పాట 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 పాడు. సరే, నాకు కోపం వస్తుంది. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ముద్దు పెడితేనే ఫోన్ ఇస్తాను నేను. ముద్దు పెట్టు. ఇక్కడ 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 ముద్దు పెడితేనే ఇస్తాను నేను. నిజంగా ఇస్తాను. అరే ఇలా అంటే ఇలా, నేను లవ్ చేస్తున్నా, నీకు లవ్ చేస్తా. అలా అయితే నేను ఏడుస్తా, మా మమ్మీకి చెప్తాను నేను. నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నా అని అను. అలా అయితే నేను ఫోన్ ఇస్తాను నీకు. నీ పిన్ని కావాలా? సరే, ఆ పిన్ని వస్తుంది ఇప్పుడు, కానీ నువ్వు ముద్దు పెట్టు. ఒక్క ముద్దు పెడితే ఫోన్ ఇచ్చేస్తా. పక్క ఇస్తా, పక్క. సరే, నేను పెడతా. వద్దా? సో గైస్, టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. సో మనమైతే జూబ్లీ హిల్స్లో ఇక్కడ పక్కన మెట్రో స్టేషన్ పక్కన ఉన్నాం. సో వ్యూ అయితే చాలా బాగుంది. మనమైతే ఇంటికి వెళ్దాం గైస్. సో గైస్, టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. సో మనమైతే ఆటో అంతా నడిపి కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళే ముందు ఒక 100 రూపాయలు చికెన్ అయితే తీసుకోపోదాం. నాకైతే తినాలనిపిస్తుంది. సో అన్నా 100 రూపీస్ చికెన్ ఉంది. లెగ్ కావాలన్నా లేదా? సో గైస్, మనకైతే ఇక్కడైతే లెగ్ చికెన్ అంటే నాకు లెగ్ అయితే కావాలి. సో లెగ్ అయితే లేదంట. సో పక్కన ఇంకో షాప్ ఉండే, అది కూడా బంద్ ఉంది. గైస్, ఇంటికైతే వచ్చేసాను. సో అక్కడైతే చికెన్ అయితే దొరకలేదు గైస్. సో మనం వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాము. సో అక్కడ ఉన్న 3 షాపులకు అయితే వెళ్ళి చూశాను, బంద్ అయి ఉంది. సో పర్లేదు, మనమైతే మామిడి చట్నీతో అయితే తినేద్దాం మనం. సో గైస్, ఇది గైస్ ఈ రోజుటి వీడియో అయితే. సో మీకు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్. బై గైస్.